ప్రియమైన దైవజనాంగమా, సర్వోన్నతుడైన దేవుడు ప్రతి తరంలో చక్కటి జీవితాన్ని తన పిల్లలకు అనుగ్రహించి ఆ తరంలో బ్రతుకుతున్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాడు. మనం స్కూల్ అనే పేరు వినగానే తరగతులు మారుతూ ఉంటాయి, విద్యార్థులు పైకి ఎగబాకుతూ ఉంటారు, ఈ తరగతిలోని ఇంకో తరగతిలోనికి వెళుతూ ఉంటారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. బట్ ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులు వస్తూ ఉంటారు, పాత విద్యార్థులు వెళుతూ ఉంటారు. పరీక్షలు మాత్రం కామన్గా జరుగుతాయి. రైట్? పరీక్షలు కామన్గా జరుగుతాయి. కొత్త విద్యార్థులు వస్తుంటారు, పాత విద్యార్థులు వెళుతుంటారు. స్కూల్ అలాగే ఉంటుంది, కానీ పరీక్షలు కామన్గా జరుగుతాయి. ఈ సంగతి మీ అందరికీ అర్థమైతే, ఈ భూమి మీద తరము వెంబడి తరము గతించిపోతోంది. ప్రసంగి గ్రంథం ప్రారంభ అధ్యాయంలోనే చెప్పాడు, సూర్యుడు ఒక్కడే నిలిచి ఉన్నాడట, భూమి ఒక్కటే నిలిచి ఉందట, తరము వెంబడి తరం ఏమైపోతుందట, గతించిపోతుందని ప్రసంగి చెప్పాడు. తరం వెంబడి తరం గతించిపోతూ ఉన్నప్పుడు ఒక తరం తర్వాత మరో తరం, ఒక తర్వాత మరో తరం వస్తూ పోతూ ఉన్నప్పుడు పరీక్షలు మాత్రం కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఇది దేవుని దేవుని పాఠశాల. ఈ లోకం అనేది ఎవరి పాఠశాల? దేవుని పాఠశాల. దేవుని పాఠశాలలో విద్యార్థులుగా ఉన్న మనందరికీ కూడా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పరీక్ష నిర్వహించే ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరంటే దేవుడు. హెడ్ మాస్టర్. ఎవరు హెడ్ మాస్టర్ మన స్కూల్కి? సర్వోన్నతుడైన దేవుడు. ఆ ప్రధానోపాధ్యాయుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు మన జీవితంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి తరంలో పరీక్షలు జరుగుతాయి సుమా. ప్రతి తరంలో జరుగుతాయి పరీక్షలు. పరీక్షలు ఎందుకండి అని అంటారు. అసలు అంటారా? అనకూడదు. ఎందుకంటే స్కూల్లో మన పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. పరీక్షలు జరగాలి. పరీక్ష జరిగితేనే అతనిలో ఉన్న సరుకు బయటపడుతుంది. ఎవరు జీనియస్, ఎవరు జీరో స్థితిలో ఉన్నారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా పరీక్షల నిర్వహణ జరగాలి. ఆ పరీక్షల నిర్వహణ ద్వారా వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి గోల్డ్ మెడల్ ఇవ్వాలా, సిల్వర్ మెడల్ ఇవ్వాలా, ఇంకో మెడల్ ఇవ్వాలా అనే నిర్ణయం టీచర్లు చేస్తారు, అధ్యాపకులు చేస్తారు. అదే మాదిరిగా దేవుడు కూడా తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్టిమేట్ స్టేజ్. అది నా సింహాసనం మీద మిమ్మల్ని ఏం చేస్తాను? కూర్చోబెట్టుకుంటాను. నేను కూర్చున్న అదే సింహాసనం మీద మీరు కూర్చుంటారు. నేను ఎలాగైతే ఏలికగా ఉన్నానో అలా మీరు ఏలికలుగా ఉంటారు. మీకు తెలియని శాంతి, మీకు తెలియని నెమ్మది, మీకు తెలియని ఆనందం, మీకు తెలియని సంతోషం, మీకు తెలియని సరికొత్త లోకాన్ని మీకు రుచి చూపించబోతున్నాను. ఆత్మలుగా మీరు ఒక గొప్ప లోకానికి వెళ్ళబోతున్నారు. అదే పరలోకం. ఆ పరలోకానికి మిమ్మల్ని నడిపించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. ఇక్కడ నుంచి మనల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మీద నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరిని అక్కడికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను మరలా వస్తాను అని వాగ్దానం చేశారు. నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో కూడా ఉండునట్లు తీసుకెళ్ళిపోతాను అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమును నమ్మిన వాళ్లే క్రైస్తవులు. ఆయన మరణించి మృతి పొంది 3వ దినాన తిరిగి లేచాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి ఆయనను వెంబడిస్తూ కొనసాగుతున్న వాళ్ళు 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద ఉన్నారు. అంటే ఈ స్కూలు 2000 సంవత్సరాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తుంది. అంతకుముందు కూడా నడిచింది. ఇశ్రాయేలీలు ఉన్నారు అప్పుడు. అంతకుముందు కూడా పరీక్షలు జరిగాయి. కాకపోతే అప్పుడు ఈ పాఠశాల ఒక జాతికి మాత్రమే కనెక్ట్ అయి ఉంది. ప్రపంచమంతటికి పాఠశాలే, ప్రపంచమంతటికి పరీక్షలు జరుగుతున్నాయి, కానీ మనస్సాక్షిని బట్టి జరిగేవి. కానీ సబ్జెక్ట్ మాత్రం ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. అర్థమైందా? సబ్జెక్ట్ ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. అర్థమైందా? ఆ తర్వాత సర్వలోకానికి ఇవ్వబడింది సబ్జెక్టు సర్వలోకానికి ఇచ్చేసి సర్వలోకానికి పంచబడినటువంటి ఈ జ్ఞానాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ తరంలో మీరు, నేను, మనం అందరం వింటున్నాం కదా, వింటున్నారో వారికి దేవుడు పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాడు. ఈ పరీక్షలో పాస్ అయిన ప్రతి ఒక్కరిని హెచ్చించాడు, ప్రతి ఒక్కరిని దీవించాడు, ప్రతి ఒక్కరిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో విజయోత్సవంతో ఊరేగించాడు. ఆయన ఎవరిని విడవలేదు, ఎడబాయలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? స్కూల్లో విద్యార్థి చక్కగా చదువుకుంటే ఎలాగైతే ఉత్తీర్ణత సాధించి మంచి స్థితిలోనికి వెళుతున్నాడో, అలాగే దేవుని పాఠశాలలో చక్కగా నిలబడినటువంటి వ్యక్తులు కూడా మంచిగా ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థితిలోనికి వెళతారు, అడుగు పెడతారు. ఇది పచ్చి నిజం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నవాడు ఎందుకు ఫెయిల్ అయిపోవాలనుకుంటాడు? ఈ నిజాన్ని అర్థం చేసుకున్నవాడు ఎందుకు పాడైపోవాలనుకుంటాడు? ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎందుకు వచ్చేదాన్ని పోగొట్టుకోవాలనుకుంటారు?
అంతే కదా. మంచి పోరాటము పోరాడుతున్నాడు కదా భక్తుడు. ఏం చేశాడట? పోరాటం. నిజమే కదా, ప్రతిదీ పోరాటమే. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబుల కోసం ప్రయాసపడుతూ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి, చాలా శ్రమపడి ఒక రకంగా పోరాటమే చేస్తారు. ఏం చేస్తారు? పోరాటం. అలా పోరాడి గెలిచి విజయకేతనాన్ని ఎగరేస్తారు కదా. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒకంత పోరాటం అవసరం మనకు కూడా. అలా పోరాడి గెలవాలి, పోరాడి విజయాన్ని సాధించాలి. ఆ పోరాటమే ఆత్మీయ పోరాటం, ఈ జీవన పోరాటం, బ్రతుకు పోరాటం. లోకంలో పడిపోకుండా దేవుని వాక్యం అనే భోజనాన్ని స్వీకరిస్తూ, దేవుని వాక్యంతో నింపబడుతూ, దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ, ఆయన సన్నిధిలో కనబడుతూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ నిత్య జీవానికి పరుగులు తీయటమే ఈ పోరాటంలో ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ పరీక్షలు జరుగుతాయా జరగవా అంటే మరలా మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరి జీవితాల్లో మీరు పరీక్షలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ మాదిరిగా విద్యార్థులందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు దేవుడు అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. మీకు ఒక టీచర్ ఏ విద్యార్థి సామర్థ్యం ఎంతో గుర్తించగలిగే పరిస్థితిలో ఉండకపోవచ్చు. మేబీ అంటే కొంతమంది విషయంలో తెలియచ్చు, అందరి విషయంలో టీచర్ గారి అంచనాలు తప్పైపోవచ్చు. కానీ దేవుడి అంచనాలు ఎప్పుడు తప్పుగావు. ఏ విద్యార్థికి ఏ పరీక్షా పత్రం ఇవ్వాలో దేవుడికి తెలుసు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యాకోబు పత్రికలో ఎంత మంచి మాట అంటాడంటే, ఒకసారి తీయండి, బైబిల్ తీయండి, యాకోబు పత్రిక అందరు తీయండి. దేవుడు మనల్ని ఎరిగినవాడు, మన హృదయ రహస్యములు ఎరిగినవాడు కనుక ఆయన ఎంత గొప్పవాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా? పరీక్షకు హాజరయ్యేవాడు ఎవరట? ధన్యుడు. పరీక్షను ఎదుర్కొనేవాడు ఎవరు? ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, నిలబడ్డా పారిపోయాడా? శోధనకి నిలబడ్డా పారిపోయాడా? నిలబడ్డాడు. శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏంటంటది? ఏం కిరీటం అంటది? జీవ కిరీటం. జీవము అనే కిరీటం ఇక్కడ భూమి మీద లేదది. భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత సెలబ్రిటీ అయినా, ఎంత పేరెన్నిక గన్నవాడవైనా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆగిపోవాలి. ఈరోజు ఉదయం కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయాడు. ఆయన పెద్ద లెజెండరీ నటుడు. నా చిన్నతనం నుంచి ఎన్నో సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి ఆయన కోట శ్రీనివాసరావు గారు. ఆయన చచ్చిపోయాడు, ఈరోజు ఉదయమే చచ్చిపోయాడు. సో అంటే ఈ భూమి మీద జీవ కిరీటం లేదు, ఇది తాత్కాలిక జీవం. ఏ జీవం ఇది? తాత్కాలిక జీవం. మీ అందరికీ ఉంది. మీరు అందరూ జీవం కలిగి ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. జీవం లేకపోతే సమాధులు ఉండేవాళ్ళం మనందరం కదా. జీవం కలిగి ఉన్నాం కాబట్టి ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం కదా. సో ఈ జీవం తీసివేయబడే జీవం, సదాకాలము నిలిచి ఉండే జీవం కాదు ఇది. ఈ జీవం కొంతకాలం ఉండి వెళ్ళిపోయే జీవం. మరి సదాకాలం ఉండే జీవం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది, పరలోకంలో ఉంది. జీవం గల దేవుడు ఉన్నాడు అక్కడ. ఆ జీవం గల దేవుని సంఘమే ఇక్కడున్న సంఘం, మనం అందరం. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సదాకాలము ఉండేటువంటి ఆ జీవ కిరీటాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ జీవ కిరీటంతో మనల్ని నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ జీవ కిరీటం మన తల మీద పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆ జీవ కిరీటం ఈజీగా దొరికేస్తుందంటే నో, దొరకదు. దానికి పరీక్షకు నిలబడాలి. ఏం చేయాలి? పరీక్షకు నిలబడాలి. ఎవరు పరీక్షకు నిలబడ్డారో వాళ్ళు జీవ కిరీటాన్ని స్వతంత్రించుకుంటారు. అర్థమైందా? అందుకే నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి ఎక్కడికి దాటిపోయాడు? జీవంలోనికి దాటిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళిపోయాడు అని ప్రభు సెలవిచ్చారు. ఇది ప్రపంచానికి తెలియదు. ప్రపంచం రకరకాలుగా ఆలోచిస్తుంది. దేవుని గురించిన సత్యం తెలియక ప్రపంచం ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటుంది. ఏమంటుందంటే, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతానని కొందరు అనుకుంటున్నారు, లేదా ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతానని మరికొందరు అనుకుంటున్నారు, లేకపోతే ఏదో అవుతానని మరికొందరు అనుకుంటున్నారు. దేవుడు వాక్యం సెలవిస్తోంది, మరణించిన తర్వాత తీర్పులోనికి మాత్రం వెళ్తామని సెలవిస్తుంది.
మరణించిన తర్వాత నా కుమారుడా, నా కుమార్తె, మీకు తీర్పు ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి తగిన బహుమానం నేను ఇవ్వబోతున్నాను. అది మంచిది కానీ చెడ్డది కానీ దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుకోబోతున్నారు. మోసము చేసిన వాడికి ఆ మోసమే ప్రతిఫలంగా వస్తుందట. అన్యాయము చేసిన వానికి అన్యాయమే లభిస్తుంది, ప్రతిఫలం వస్తుంది. అలాగే నీతిమంతుడు నీతి కిరీటాన్ని పొందుకుంటాడు. ఇది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న ప్రాథమిక సత్యం. మరి ఇక్కడ పరీక్ష ఉంది అని చెప్తున్నాడు యాకోబు పత్రికలో. ఏమని చెప్తున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని చెప్పి ఏమంటున్నాడంటే, ఈ శోధన ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొంటావో, ఆ పరీక్షకు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, ఆ పరీక్ష మహానందకరమైనదిగా ఎంచుకోవాలి తప్ప బాధపడకూడదట. ఇదెక్కడ వింత, ఇదెక్కడ విచిత్రం? శోధన వస్తే ఎవడైనా బాధపడకుండా ఉంటాడా? శోధన వస్తే ఎవడైనా బాధపడకుండా ఉంటాడా చెప్పండి? మనమే ఉన్నాం, సాదాసీదా మనుషులం మనం. శోధన వచ్చింది, తట్టుకోగలుగుతున్నాం, ఓర్చుకోగలుగుతున్నాం, కానీ బాధపడకుండా ఉండగలుగుతున్నావా? ఆనందపడుతున్నావా? శోధన వస్తే ఆనందపడుతున్నావా? లేదు, బాధపడుతున్నాం, ఓర్చుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రభు సన్నిధిలో పెడుతున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు, నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఉందా లేదా? ఇక్కడ ఉందమ్మా. పరీక్ష అన్న పదం కనబడిందా? అంటే మనం కూడా మన ప్రధానోపాధ్యాయుని ద్వారా, మన ప్రధానోపాధ్యాయుడు ఎవరు? హెడ్ మాస్టర్ ఎవరు? దేవుడు. మన సర్వోన్నతుడైన దేవుడు మనకి పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షలో పాస్ అవుతావా, పాస్ అవ్వా కూడా చూస్తున్నాడు. మీరు అనుకుంటారు, అయ్యో నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు, అయ్యో నా భార్య వెళ్ళిపోయింది. వెళ్ళిపోనివ్వండి, ఎక్కడికి పోతారు వాళ్ళు? నెక్స్ట్ స్టేషన్లో నీకు దొరుకుతారు. ఈ భూమి అనుకుంటున్నావా తప్పిపోతే దొరకకుండా పోవడానికి? ఇది సర్వోన్నతుడైన దేవుని ఏర్పాటులో జరిగే ప్రయాణం. ఈ ప్రయాణంలో వెళ్ళిపోయిన వాళ్ళు మరలా నెక్స్ట్ స్టేషన్లో మనకు తగులుతారు. తగలకుండా ఉండరు, మీరు బాధపడకండి. ఈ ప్రయాణంలో కలిసాం, విడిపోతాం. ఇప్పుడు కలిసి ఉన్నాం మనందరం. ఒకానొక దినాన నేను మీరు మనం అందరం విడిపోమా? చెప్పండి, విడిపోతాం కదా. మిమ్మల్ని నేను చూడలేను, నన్ను మీరు చూడలేరు. ఒకానొక దినం రాబోతుంది, ఆ రోజున మనం అందరం ఖచ్చితంగా ఏమవుతాం? విడిపోతాం. అంటే అది శాశ్వత కాల ఎడబాట, శాశ్వత కాలం మనం విడిపోయినట్ట కాదు. ఏదో ఒక రోజు మళ్ళీ మన అందరం ఏమవుతాం? కలుసుకుంటాం. దేవుడు మనల్ని కలుపుతాడు. ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో మీరు నాకు తగులుతారు, నేను మీకు తగులుతాను. అలాంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు తప్ప శాశ్వత కాలం ఎవరికి దూరం కారు. ఇది మీరు అందరూ నేర్చుకోవాల్సినటువంటి సత్యం. రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూసారా? మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడట అది ఎలా ఎంచుకోవాలట? మహానందమని ఎంచుకొనుడి. భక్తులు ఇది నేర్చుకున్నారండి. ప్రారంభ బోధకుల ద్వారా భక్తులు ఇది నేర్చుకున్నారు. అమ్మో, అంటే శోధన వస్తే అది నాకే మంచిదన్నమాట. అందులో ఎలాంటి శోధనలు ఉన్నాయి? పేపర్లన్నీ ఒకలా ఉండవని చెప్పాను కదా మీకు. పేపర్లన్నీ ఒకలా ఉండవు. లోకల్ స్కూల్స్లో అయితే పేపర్లన్నీ ఒకలా ఉంటాయి. మన పిల్లలు వెళ్ళే స్కూల్స్లో అయితే అందరి విద్యార్థులకు ఒకటే రకం పేపర్ ఇస్తాడు. ఆ పేపరే అందరు విద్యార్థులు రాస్తారు. కానీ దేవుని పాఠశాలలో పేపర్లన్నీ ఒకలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో రకం పేపరు. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ చాలా మంది పలు విధాలైన శోధనల్లో ఉన్నారు. ఏమో రైట్ ఆర్ రాంగ్? చేయి చూపించండి శోధనల్లో ఉన్నవాళ్ళు. పలు విధాలైన శోధనలు మాకు ఉన్నాయండి. మా కుటుంబంలో చిన్నవో పెద్దవో, చిన్నవైనా కావచ్చు పెద్దవైనా కావచ్చు, ఏదో ఒక శోధన మమ్మల్ని వెంటాడుతోంది అన్నవాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పలు విధాలైన శోధనల చేత బాధపడుతున్న వాళ్ళు? చూడండి, చాలా మంది ఉన్నారు. అంటే ఆయా శోధనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, తట్టుకోగలిగేది కావచ్చు, తట్టుకోలేనిది కావచ్చు, చెప్పుకోగలిగేది కావచ్చు, చెప్పుకోలేనిది కావచ్చు. పలు విధాలైన శోధనల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు అడుగుతారు దేవుణ్ణి, తండ్రి
ముమ్మారు ఈ ముళ్ళు తీసేయమని వేడుకున్నాడంట. ఎన్నిసార్లట? అయ్యా నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి తీసేయి. ఆ ముళ్ళు ఏంటో తెలియదు మరి, కానీ శరీరంలో ఉందట. సాతాను యొక్క దూతగా ఉంచబడిందట అది. ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేను నీ కోసం ఇంతగా పని చేస్తున్నాను కదా, ప్రభువా నీ కోసం ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, ప్రభువా నీ పరిచర్యలో బలమైన పాత్రగా వాడబడుతున్నాను కదా, నేను సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ముందడుగేస్తున్నాను కదా, ప్రభువా నా జీవితం నీకు ఇచ్చేశాను కదా, నా కుటుంబంలో నీకే ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాను కదా, ప్రభువా ఏనాడైనా నేను బాధ పెట్టానా? బాధ పెట్టలేదు కదా, నీకోసమే కదా నిలబడ్డాను, నీకోసమే కదా ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాను, నీకోసమే కదా విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకుంటున్నాను, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతున్నాను కదా, నువ్వు చెప్పినట్టే నా పిల్లల్ని నీ కోసం పెంచుతున్నాను కదా, నువ్వు చెప్పినట్టే నీ చిత్తానుసారమైన మార్గాలలో నడుస్తున్నాను కదా, ప్రభువా నువ్వు చెప్పినట్టే నా శరీరాన్ని సజీవ యాగంగా నీకు సమర్పించాను కదా, నువ్వు చెప్పినట్టే నీ సువార్త పనిలో పాలిభాగం తీసుకుంటున్నాను కదా, వాడబడుతున్నాను కదా, ఏ విషయంలోనూ నేను బాధపడట్లేదు తండ్రి, ఏ విషయంలో నేను బాధపడట్లేదు. ఈ కుమారుడైన క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటూ దానికి తగినట్టుగా సత్య సువార్త పరిచర్య కొరకు నేను సహకారిగా నిలబడుతూ వాడబడుతూ ముందుకు పోతూ ఏనాడు నిన్ను విడువక నిన్ను ఎడబాయక నీ మార్గాలలో నీ చిత్తం ఎరిగి ముందుకు కదులుతుండగా, ప్రభువా ఏమిటి తండ్రి ఈ శోధన, ఏమిటి తండ్రి ఈ బాధ అనల్లా. ప్రభు అన్నీ చేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి తీసేయి, ఈ ముళ్ళు తీసేయి అని అడిగితే ప్రభు అన్నారట పౌలు భక్తుడితో, నాయనా నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని నాతో చెప్పాను. నువ్వు ఎంత బలహీనతలో ఉంటావో అంత శక్తి యొక్క పరిపూర్ణతను నువ్వు రుచి చూస్తావు, ఆ స్థితికి నువ్వు ఎదుగుతావు. నిజంగా బలహీనతలు శోధనలు మన జీవితంలో లేకపోతే మనం ఎంత అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కలిగి పోయిందేవాడమేమో. నిజం ఇది. నేను అందుకే చాలాసార్లు చెబుతున్నా, ఒక పాటలో కూడా రాశాను, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పం ఎక్కడ వస్తుంది? మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఉలి దెబ్బ తగిలింది కాబట్టి శిల్పం వచ్చిందా? అందంగా వెనపోసి రాసి నూనె రాసి కడుగుతా ఉంటే శిల్పం అయిపోద్దా శిల? ఏం చేస్తే శిల్పం అవుతుంది చెప్పండి? నూనె రాద్దామా అందంగా? మరేం వెనపోసి రాద్దామా? శిల్పాన్ని అలా కూర్చోబెట్టి పాంచి బండ తెచ్చి దానికి నూనె రాసి వెనపోసి రాసి ఇంకేమైనా రాస్తే అది అందమైన శిల్పంగా మారుతుందా? మారదు కదా. మరి అది అందమైన శిల్పంగా మారాలి అంటే ఏం చేయాలి? ఉలితో కొట్టాలి. అందుకే అందులో రాసా, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా. నిజమే కదా. మరి ఇప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి శోధన ఉలి దెబ్బ లాంటిది అనుకోండి. ఉలి దెబ్బలు తిని 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 నువ్వు ఎలా మారిపోయావు? ఒక అందమైన శిల్పాన్ని చూడడానికి ఎవడైనా వెళ్తాడు, కానీ శిలను చూడడానికి ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. మన ఇండియాలో కూడా పురాతన శిల్పాలు ఉన్నాయి, శిల్పకళా సంపద. ఆ శిల్పాలు చూడడానికి టూరిస్టులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. చాలా ప్రాంతాలు ఉన్నాయి మన ఇండియా. బట్ ఒకప్పుడు రాళ్ళుగా ఉండిపోతే ఎందుకు పనికిరావు, వాటికి విలువ ఉండదు. వాటిని చూడడానికి విదేశాల నుంచి టికెట్ వేసుకుని ఎవడు రాడు. ఎప్పుడైతే ఆ శిల చెక్కబడ్డానికి ఇష్టపడిందో, బాధను భరించడానికి ఇష్టపడిందో, నలగొట్టబడిందో, ఈరోజు ఒక అందమైన ఆకృతిని సొంతం చేసుకుంది. అవునా? చాలామంది జీవిత కథలు మీరు చూస్తే వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఎంతో కష్టపడి వాళ్ళ ఆ విజయాన్ని సాధించారట, ఎంతో కష్టపడి వాళ్ళ స్థానంలో నిలబడ్డారట. కొంతమందికి తినడానికి తిండి ఉండేది కాదు, కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కావు, కొంతమందికి సరైన గృహాలు ఉండేవి కావు, కొంతమందికి స్కూల్కి వెళ్ళడానికి సైకిళ్ళు కూడా ఉండేవి కాదు. ఎండన కాళ్ళు మాడిపోతుంటే నడుచుకుంటూ వెళ్ళేవారు. అలాగా వాళ్ళ బాల్యం తిండి లేకుండా, బట్టలు లేకుండా చాలా బాధలతో గడిచింది. అలా ఎన్నో బాధలు పడి ఒక ఆయన చెప్తాడు, వాళ్ళ అమ్మగారు ఒక గుడ్డు కూర వండి 3 ముక్కలు చేసి ముగ్గురికి వేసేదట. అంటే 3 పిల్లలు ఉన్నారు కాబట్టి 3 గుడ్లు కొనగలిగే స్తోమత వాళ్ళ కుటుంబానికి లేక ఒక గుడ్డు ఉడకబెట్టి ఒక గుడ్డుతో కూర చేసి దాన్ని 3 ముక్కలుగా చాక్తో కట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క పంచిపెట్టేది అని ఒక ఆయన చెప్తున్నాడు.
అలాంటి దుర్భర పరిస్థితుల్లో నుండి మేము ఎదిగాం. అలాంటి కష్టాలు మా కుటుంబం చూసింది, అలాంటి కన్నీళ్లు చూసింది మా కుటుంబం. ఈరోజు నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను. ఆ బాధలు నేను భరించబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఆ బాధలు, ఆ కన్నీళ్లు దిగమింగుకొని నేను ఈ స్థితికి చేరుకున్నాను. ఒకప్పటి నా జీవితం ఇది అని ఎంతోమంది సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళ జీవితాల్లో అంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితి రావటానికి గల కారణం ఏమిటి? వాళ్ళకున్న శోధనే కదా, వాళ్ళకున్న బాధలే కదా, వాళ్ళకున్న కష్టాలే కదా, వాళ్ళకున్న కన్నీళ్లే కదా. ఆ కష్టాలు కన్నీళ్లు గనుక వచ్చి ఉండుండకపోతే ఈరోజు వాళ్ళంత అత్యద్భుతమైన స్థాయిలో, అంత గొప్ప సంతోషకరమైన స్థితిలో గెలిచాను అనే విజయోత్సాహంతో ఉండేవారా? నేను గెలిచాను, నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, నా స్థాయికి నా గెలుపు చాలా గొప్పది. ఒకప్పటి నా పరిస్థితితో పోల్చుకుంటే ఈరోజు నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు తిండి లేక ఏడ్చాను, ఒకప్పుడు బట్టలు లేక ఏడ్చాను, ఒకప్పుడు నాన్న వాళ్ళు లేక ఏడ్చాను, ఒకప్పుడు ఆదరించే వాళ్ళు లేక ఏడ్చాను, ఒకప్పుడు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఏడ్చాను. కానీ ఈరోజు నా పరిస్థితి చాలా బాగుంది. 10 మందికి పెట్టగలిగే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు. 10 మందిని అడుక్కునే స్థితిలో నేను లేను అని ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళ ఆ స్థాయికి రావడానికి గల కారణం, వాళ్ళు మరిచిపోయి ఉండొచ్చు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళ స్థాయికి రావడానికి గల ప్రధాన కారణం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న శోధనలే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కన్నీళ్ళే. అందుకే దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండునట్లు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 67వ వచనం మీరు చూడండి. 119వ కీర్తన 67వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు 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 నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడట నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. 71 చదువుతాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రమ నొంది ఉండుట నాకేమైంది? మేలే, మేలే. అర్థమైందా? కాబట్టి ఈ కష్టాలు, శోధనలు, కన్నీళ్లు మీకు మేలే చేస్తాయి. జాగ్రత్తగా ఓర్చుకోండి. అవి ఉండబట్టే మీరు జాగ్రత్త పడతారు. అవి ఉంటేనే మీరు తగ్గి ఉంటారు. అవి ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉంటారు. అవి లేకపోతే లోకంలో కలిసిపోయే వాళ్ళమేమో, అవి లేకపోతే చెడిపోయే వాళ్ళమేమో. పౌలు గారి ముళ్ళు పౌలు గారికి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలేనండి, ముళ్ళు మేలే. ఆ ముళ్ళు మేలే చేసింది. ఇప్పుడు మీ జీవితాల్లో రకరకాల పేపర్లు రాస్తున్నారు మీరు. మీ పేపర్ నేను రాయను, నా పేపర్ మీరు రాయరు. అంటే మీ శోధన మీదే, నా శోధన నాదే. ఎవరి శోధన వాళ్ళదే. ఎవరు ఎలాంటి శోధన ఎదుర్కొంటారో ఎవరికి తెలియదు. అది విచిత్రం ఇక్కడ. విశ్వాస జీవితంలో నేను ఒకలాంటి శోధన ఎదుర్కోవచ్చు, మీరు ఒకలాంటి శోధన ఎదుర్కోవచ్చు, ఇంకొకరు ఇంకోలాంటి శోధన ఎదుర్కోవచ్చు. ఒక్కొక్కరు ఒక విధమైన శోధన గుండా నడుస్తారు. మీ కష్టం మీదే, నా కష్టం నాదే. కష్టం ఉందని చింతించకండి, కష్టం ఉందని బెంబేలెత్తిపోకండి, కష్టం ఉందని కంగారు అయిపోకండి. మరలా చెప్తున్నాను, కొన్నాళ్ళు గడిచేసరికి మీరు ఏమనుకుంటారో తెలుసా? మీరు ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా? ఈ కష్టం వల్లే ఆ కష్టం అనుభవించడం వల్లే ఈ రోజు నేను ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటారు. ఏమంటారు? ఆ రోజు ఆ కష్టం నేను అనుభవించడం వల్లే ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది విశ్వాసిగా మీరు ఎక్కబోయే ఒక మెట్టు. కాబట్టి ఏ కష్టానికి, ఏ శోధనకి భయపడకండి, రానివ్వండి. శోధన సహించువాడు ధన్యుడు. అంతేనా? శోధన సహించువాడు ధన్యుడా, శోధనకు భయపడి పారిపోయేవాడు ధన్యుడా? ఎవరు ధన్యుడు? శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించండి, ఓర్చుకోండి, నేర్చుకోండి, గెలవండి. భయపడకండి. ఇది పోరాటం, ఆత్మీయ పోరాటం.
పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి పరీక్షలో నువ్వు గెలుపొందాలి. ప్రతి పరీక్షలో నువ్వు నిలబడాలి, గెలవాలి. నువ్వు నిలబడాలి, గెలవాలి. నీ దేవుడు నువ్వు గెలవాలని కోరుతున్నాడు. ప్రతి విద్యార్థి గొప్పడు కావాలని కోరుకుంటాడు ఉపాధ్యాయుడు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలని కోరుకుంటాడు. 100% ఉత్తీర్ణత రావాలని కోరుకుంటారు వాళ్ళు. 100% అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు. దేవుడు కూడా అంతే, పక్షపాతము లేనివాడు. అందరూ పాస్ అవ్వాలి ఆయనకి, అందరూ గెలవాలి, అందరూ గొప్పోళ్ళు కావాలి, అందరూ పరలోకానికి రావాలి. ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా రక్షణ పొందాలన్నది దేవుని కోరిక. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మరి మీరు ఎలాంటి పరీక్ష పేపర్ రాస్తున్నారో, శోధనలు ఉన్నాయని చాలామంది చేతులు ఎత్తారుగా. మీకు ఏ శోధన ఉందో, ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పనా, నీ శోధన నాకు చులకనగా అనిపించవచ్చు, ఓ సింతేనా అని, అంతే కదా. మరి అదేదో సామెత చెప్తారు, చీమ బాధ చీమదట, ఏనుగు బాధ ఏనుగుదట, ఈగ బాధ ఈగదట, సింహం బాధ సింహానిదట. దేని బాధ దాందే. అర్థమైందా? మొసల బాధ మొసలదే, పేద బాధ పేద్దే. దేని స్థాయిని బట్టి ఈగ బాధ ఈగదే, దోమ బాధ దోమదే. దాని స్థాయిని బట్టి దాని బాధ ఉంటుంది కదా. అలాగే నీ బాధ నీదే, నా బాధ నాదే. నీదేమో నాకు చులకనైపోవచ్చు, ఓ సింతేనా ఇటు ఈ మాత్రానికే అంటారు కొంతమంది. ఓ సీ మాత్రడు ఏనుగు మోసిన బరువు ఈగ ఎలా మోయగలదు? ఈగ బరువు ఏనుగుకి ఎలా ఉంటుంది? చులకనగా ఉంటుంది కదా. కానీ మరి ఈగ బరువు ఏక్కి గొప్పదే. ఇప్పుడు ఈగ బరువు చీమకు చులకనగా ఉండొచ్చు, చీమ బరువు ఏక్కు చులకనగా ఉండొచ్చు. ఎందుకంటే ఏక్ కంటే చీమ చిన్నది కాబట్టి. ఈగేమో ఎగరగలిగే ఎబిలిటీ కలిగి ఉంది, దానికి సామర్థ్యం ఉంది. చీమకి ఎగరగలిగే సామర్థ్యం లేదు. ఎవడైనా గమ్మున అడిగేసేస్తున్నాడు అనుకోండి, ఈగ ఎగిరిపోద్ది. అదే ఎవడైనా అడిగిపోతున్నాడు అనుకోండి, చీమ ఏం చేయగలదు పాపం? అలా చూస్తుంది, నా కర్మ కాలింది అనుకుంటుంది, అడిగేసేస్తాడు, చచ్చిపోద్ది. అప్పుడు ఒక అడుగు పడుతున్నప్పుడు చీమ తట్టుకోగలుగుతుందా, ఈగ తట్టుకోగలుగుతుందా అంటే ఈగ తట్టుకోగలుగుతుంది, టక్కన ఎగిరిపోయింది. దానికి ఎబిలిటీ ఉంది కాబట్టి ఎగరగలిగింది. దీనికి రెక్కలు లేవు. ఇప్పుడు రెక్కలు ఉన్న అమ్మ ఎన్ని కబుర్లు లేని చెప్పుద్ది, రెక్కలేనమ్మ ఏం చేద్ది? పాప మళ్ళీ కూర్చుని ఎడుతుంది. ఇప్పుడు రెక్కలున్నమ్మ రెక్కలేనమ్మని ఏం చేయకూడదు? ఎక్కిరించకూడదు. ఓ సింతేనా, దీనికే ఓ జంజాటం పడిపోతున్నావు, దీనికే అంత బాధపడిపోతున్నావు, దీనికే అంత కంగారు అయిపోతున్నావు అనుకో. నువ్వు అనుకో, తప్పది. వాళ్ళకి తెలుసు. అదేదో సామెత చెప్తారు కదా, దిగినోడికే తెలుస్తుంది ఏంటది లోతు, పైనోడు ఏంటి ఎన్ని కబుర్లు అని చెప్తాడు. ఓ సింతేనా అంటాడు పైనోడు, ఎన్ని కహానీలైనా చెప్తాడు, ఎన్ని కబుర్లైనా చెప్తాడు. కానీ దిగునోడు తెలుస్తుంది ఆ బాధ, దిగునోడు తెలుస్తుంది ఆవేదన, దిగునోడు తెలుస్తుంది ఆ ఇబ్బంది. అలాగే శోధన ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది ఆ బాధ. మీ శోధన మీదే, ఇంకెవ్వరికి తెలియదు, అది ఎవరికి అర్థం కాదు, చెప్పుకున్నా అర్థం కాదు. అందుకే నేను మరలా చెప్తున్నాను, మీ కష్టాల గురించి మనుషులతో చెప్పుకోకండి, మిమ్మల్ని లోకు కట్టేస్తారు. అర్థమైందా? మీ కష్టాలు కన్నీళ్ళ గురించి మనుషులకి ఎక్కువ చెప్పుకున్నారు అనుకోండి, మిమ్మల్ని లోకు కట్టేస్తారు. లోకు కట్టేసి నువ్వు నమ్మి చెప్పుకున్న విషయాన్ని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు వాళ్ళు. ఆడు ఎలాగంట, ఈవిడ ఎలాగంట, నీకు చెప్పొద్దు అన్నాడు, నాకు చెప్పొద్దు అన్నాడు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు, నీకే చెప్తున్నాను, నువ్వెవరికి చెప్పకంటారు, ఊరందరికి చెప్తారు. ఆ రకంగా నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ కష్టం మొత్తం చాటింపేస్తారు. అందుకే మన కష్టాలు కానీ మన కన్నీళ్ళు కానీ ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వాళ్ళు ఆర్చరు, తీర్చరు, పైపెచ్చి కమ్మగడతారు, ఇంకా లోకు కడతారు, ఇంకా చీప్గా చూస్తారు, నిన్ను ఇంకా తగ్గించి మాట్లాడతారు, నీ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేలా మాట్లాడతారు, నీ విలువ 10 మందిలో చులకం చేసేస్తారు. ఒకడు చెప్పుకున్నాడంటే తన ఫ్రెండ్కి, అరే కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నారా అని, ఇంకా అంతే. ఎక్కడికి వెళ్ళినా ఆడికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే. ఎందుకంటే వీడికి అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్న మాట ఆడు ఒక్కడికి చెప్పుకున్నాను అనుకున్నాడు, ఆ ఊరందరికీ సాటింపు వేసాడు. ఇంక చూడండి, ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరైనా ముందుకు వచ్చి నిలబడతారా? నిలబడరు. ఎందుకంటే నమ్మి చెప్పుకున్నాడు. వీడికి కొంచెం అప్పులు ఉన్నారా అన్నాడు, వీడు కొంచెం ఎంత చేశాడు? ఊరంత చేశాడు. పావలా ఉందనుకున్నావు అనుకో అప్పు, వాడు ఎంత చెప్తాడు? బయటికి వెళ్ళి 10 రూపాయలు అని చెప్తాడు. ఇక్కడ ఉన్నది పావలే, కానీ పబ్లిసిటీ 10 రూపాయలు ఏం చేశాడు. ఎప్పుడైతే వీడు 10 రూపాయలు పబ్లిసిటీ చేశాడో, ఇంకా ఊళ్ళో నీ విలువ అంతా ఏమైంది? గంగలో కలిసిపోయింది. నేను పట్టించుకునేవాడు ఉన్నాడు. అందుకే ఎప్పుడూ నీ కష్టాలు ఇతరులతో చెప్పుకోవద్దు, మంచిది కాదు అది. మరి ఎవరితో చెప్పుకో?
సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఆయనతోనే చెప్పుకో. ఆయనే, ఆ పరమాత్ముడే మనల్ని గట్టెక్కించగలవాడు తప్ప మానవ మాతృలు ఎవరూ మనల్ని గట్టెక్కించలేరు. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడే మనల్ని విడిపించగల సమర్థుడు తప్ప మానవ మాతృలు ఎవరూ మనల్ని విడిపించగలిగే సమర్థులు కారు. ఆ స్థాయి ఎవరికీ లేదు. కనుక మన కష్టమైనా, మన కన్నీళ్ళైనా, మన ఇరుకులైనా, ఇబ్బందులైనా దేవుని సన్నిధిలో చెప్పుకోవడం ఉత్తమం తప్ప మనుషులతో చెప్పుకుంటే అయినట్టే. ఇది మీ ఎక్స్పీరియన్స్ కాదో మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ట్రై చేసి చూడండి. అప్పుడు మళ్ళీ మీరు వచ్చే నాకు చెప్తారు, అమ్మో అయ్యా మీరు చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ఇది నిజమేనండి బాబు అంటారు. అప్పుడు ఏది నీ బాధ, నీ కష్టం, నీ బలహీనత ముఖ్యంగా గుర్తుపెట్టుకో. నీ బలహీనతలు అస్సలు చెప్పుకోకూడదు. నీ కష్టాలు చెప్పుకోకూడదని చెప్తున్నాను, బలహీనతలు అయితే అస్సలు చెప్పొద్దు అంటాను బయట వాళ్ళతో. ఎందుకు నీ బలహీనతలు బయట వాళ్ళతో చెప్పకూడదో తెలుసా? సరైన సమయంలో నేను లాక్ చేస్తారు, సరైన సమయంలో నేను ఇబ్బంది పెట్టేస్తారు. నీ బలహీనత ఇది అని తెలిసిపోయినప్పుడు నీ మీదకి డ్యాన్స్ చేస్తాడు, లేదా నీ బలహీనతలు అడ్డు పెట్టుకుని నిన్ను తొక్కేయడానికి చూస్తాడు. నీకు వాడికి మాటలు బాగున్నంత వరకు పర్లేదు. ఎప్పుడైనా అమావాస్య రోజు అటు పెట్టలేదు, పొన్నమ రోజు బూరి పెట్టలేదు అన్న బాధ కలిగింది అనుకోండి, ఆడ ఆశించింది నీ దగ్గర దొరకలేదు అనుకోండి, అప్పుడు బయటికి వెళ్ళి నీ బలహీనతల మీద ఇంకో 2 బలహీనతలు యాడ్ చేసి అక్కడ నీ గురించి చెప్పకూడనివి, చెప్పాల్సినవి, అనకూడనివి, అనాల్సినవి అన్నీ అంటాడు. అలా నిన్ను చెడ్డ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు నీ చుట్టూతా ఉంటారు. జాగ్రత్త. కాబట్టి ఎప్పుడూ నీ బలహీనతలు ఎవరితో చెప్పొద్దు? ఇతరులతో చెప్పొద్దు. నీ బలహీనతల గురించి ఇతరులతో మాట్లాడొద్దు. మరి నీ బలహీనతల యందు నీతో పాటు సహానుభావం గలవాడు ఎవరు? సర్వోన్నతుడైన ప్రభు, మన రక్షకుడైన ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ బలహీనతల యందు నీతో సహానుభావం గలవాడు అయ్యున్నాడు. అయితే ఆయన నీ వలే పాపంలో పడిపోలేదు. కనుక నీకు సంబంధించి ఏం చెప్పుకోవాలనుకున్నా నీ ప్రభుతో చెప్పుకో. ఏం మాట్లాడాలనుకుంటున్నా నీ ప్రభు సన్నిధిలో మాట్లాడు. ఆయనతో గోజాడు, ఆయన దగ్గర గోజాడు, ఆయన దగ్గర పెట్టు, ప్రభువా ఇది పరిస్థితి అని. అప్పుడు ఆయన నీకు సహాయము చేయగల సమర్థుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను విడువనివాడు, ఎడబాయనివాడు. కనుక నువ్వు ఏమైనా చెప్పుకుంటే ఆయనతో చెప్పుకో. నా బాధ అంతా ఇది తండ్రి, నా వేదనంతా ఇది, నా గుండెలో ఉన్న బాధ ఇది, నా కన్నీరిది అని చెప్పుకో ఆయన సన్నిధిలో. అప్పుడు నీ శోధన కాలమందు సర్వోన్నతుని సహాయము లభిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ శోధన ఎదుర్కొని బయటపడ్డప్పుడు నీ హృదయానందానికి వారసుడు అవుతావు. అది గుర్తుపెట్టుకో. అందుకే ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినప్పుడు ఆ ప్రభు తన్ను ప్రేమించే వారికి ఆ వాగ్దానము చేసినటువంటి జీవకిరీటాన్ని పొందుతాడు. కనుక మీరు ఆ శోధన కలిగినప్పుడు మహానందమని ఎంచుకోండి. అలాగే శోధనతో పాటుగా దేవుడట తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడట. ఒక మనిషికి శోధన వస్తే ఆ శోధనతో పాటు దేవుడు ఏం చేస్తాడట? తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడని చెప్తోంది వాక్యం. అయ్యో నాకు శోధన వచ్చేసింది, ఇంక నేను ఎటు పోలేకపోతున్నాను, ఇంకా అంతా అయిపోయిందని అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. ఆ శోధనను జయించి ఆ శోధనను తప్పించుకోగలిగే శక్తిని దేవుడే నీకు ఇస్తాడు, దేవుడే నీకు కలగజేస్తాడు. వెయిట్ చేయి, చూడు నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేసి చూపిస్తాడు. ఓపికగా ఉండు, విశ్వాసంతో ఉండు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెంబడించు, తొట్టిల్లిపోకు, ఆత్మీయంగా స్థిరంగా నిలబడు. ఒకటే అనుకో, ఇంతకంటే ఏం శోధించేస్తారులే అనుకో, అంతేనా? ఇప్పుడు నిండా మునుగునోడికట ఏంటిది, నిండా మునుగునోడికి సైలెంట్ అంటారు కదా, అలాగా ఓ సాతానా ఇంతకంటే ఏం శోధిస్తావు నన్ను. యోబు అలాగే అనుకున్నాడు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా అన్నాడు. ఇంకంతా అయిపోయింది, ఇంకా ఓడిపోయినట్టే అక్కడ. ఇప్పుడు ఇంతేనా, ఇంకేమైనా ఉందా అనగానే అపవాది ఏమైపోయినట్టు? ఓడిపోయినట్టు. శత్రువు ఓడిపోతున్నాడు. ఇంకేమైనా ఉందా? ఇంతకు మించి ఏమైనా చేయగలవా? ఇంకా ఆ మాట అన్నప్పుడే శత్రువు ఏమైపోయాడు? ఓడిపోయాడు. శత్రువు ఓటమి పాలవుతున్నాడు. ఇంతకు మించి ఏమైనా చేయగలవా? ఇంతేనా, ఇంకేమైనా ఉందా అంటే అమ్మో వీళ్ళు తట్టుకోగలుగుతున్నారని అర్థం. వీళ్ళు ఓర్చుకోగలుగుతున్నారని అర్థం. ఇంకా ఓర్చుకుంటున్నారు, తట్టుకుంటున్నారు అంటే ఇంకేం చేయగలం మనం?
ఇంతకు మించి చేయగలిగింది ఏముంది? ఇంతకు మించి బాధ పెట్టగలిగింది ఏముంది? ఇంతకు మించి ఆవేదనకు గురి చేయగలిగేదే ఉంది? నా ప్రియ సోదరి సోదరుడా, సాతానును ఎదిరించు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతకు మించి ఏమి చేయగలిగింది లేదు. ఇంతే, అయిపోయిందా? ఇంతేనా? ఇంతే. ఇంకేమైనా చేయగలవా? ఇంకేమీ చేయలేను. అయితే పో, ఎదిరించు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కష్టాన్ని ఎదిరించు, కన్నీళ్ళని ఎదిరించు, దిగమింగుకో, నిలబడు. ఇంతేనా? ఇంకేమైనా చేస్తావా అని అడుగు. శత్రువు గడగడగడ వణికిపోతాడు. నిజం, ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టేస్తున్నారు అనుకోండి, బాధ పెట్టేస్తున్నారు అనుకోండి, ఇంకా అలా కాదు ఇలా కాదు, నీ అంతు చూస్తా, నిన్ను అలా చేస్తా, నిన్ను ఇలా చేస్తా, ఇదిగో నీ జీవితాన్ని నాశనం చేస్తా, నిన్ను కోర్టుకి ఈడుస్తా, లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా, లేకపోతే ఇంకో చోటకి తీసుకెళ్తా, అక్కడ తీసుకెళ్తా, భయపెట్టేస్తుంటారు చాలామంది. అప్పుడు ఒకటే అడగాలి, అంతేనా? ఇంకేమైనా చేస్తావా? అంతేనా? ఇంకేమైనా చేస్తావా? అంతేనా? అయితే ఓకే, అంతే, ఐమ్ రెడీ. దేన్నైనా సరే ఎదుర్కోవడానికి నేను ఎలా ఉన్నాను? సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణం అయినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణం అయినా సరే ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని నీ గుండెల నిండా నింపుకున్నావో నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, సాతాను భయపడి పారిపోతాడు. దుష్టుడు భయపడి పారిపోతాడు. అందుకే దేవుడు చెప్పాడు, అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇది వాక్యం, సర్వోన్నతుడైన దేవుని మాట. శోధన వచ్చిన ప్రతిసారి ధైర్యంగా నిలబడు, ధీరత్వంతో నిలబడు, పోరాడు, భయపడకు, భయపడొద్దు, పోరాడు. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇది మన డైలాగ్. ఏంటి డైలాగ్? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకప్పుడు అపవాదికి చెమటలు పట్టాల్సిందే, భయపడాల్సిందే అపవాది. నిన్ను చేయగలిగింది ఏమీ లేదు. అందుకే అపవాదిని ఎదిరించండి. సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితక తొక్కిస్తాను అన్నాడు కదా దేవుడు. చితక తొక్కిస్తాను అన్నాడు. ఇక్కడ ధైర్యం, ఆ ధైర్యం ఉండాలి నీ దగ్గర. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి, మీరు రాస్తున్న పేపర్ ఎలాంటిదైనా పర్లేదు, అందులో శోధనలు కొన్ని నేను చెప్తాను మీకు. నీ భర్త వల్ల శోధింపబడుతున్నావా? చాలా మంది స్త్రీలు ఉంటారు, వాళ్ళ ముళ్ళు ఎవరంటే వాళ్ళ ఆయనే. వాళ్ళ ముళ్ళు ఎవరో? చాలా మంది స్త్రీల జీవితాల్లో ముళ్ళు ఎవరట? వాళ్ళ ఆయన. గుచ్చుతానే ఉంటాడు. ఇంకా పౌలు గారి శరీరంలో సాతాను యొక్క ముళ్ళు ఉన్నట్టు దోత కొంతమంది స్త్రీల జీవితాల్లో వాళ్ళ ఆయనే ముళ్ళు. ఇంకెలా గుచ్చుతాడంటే ఎటు నుంచి గుచ్చుతాడో కూడా తెలియదు. మానసికంగా గుచ్చే ముళ్ళు ఉన్నాయి, శారీరకంగా గుచ్చే ముళ్ళు ఉన్నాయి. ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఆ భార్యను ఒక బలహీనురాలు అనుకుంటాడో, లేకపోతే ఎక్కడికి పోద్దలే అనుకుంటాడో, నా కాలికి ఎంత చెప్పు అనుకుంటాడో, మరి ఇంకేమనుకుంటాడో తెలియదు. కానీ ఇంకా గుచ్చుతూనే ఉంటాడు, బాధ పెడుతూనే ఉంటాడు, మారడు. ఈవిడేమో ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో 10 సంవత్సరాలు చూద్దాం, ఇంకో 20 సంవత్సరాలు చూద్దాం అని చచ్చిపోయేదాకా చూస్తానే ఉంటుంది. చచ్చిపోయేదాకా కొంతమంది ఏమవరు? మారరు. సో కొంతమంది జీవితాల్లో భర్తలే ముళ్ళు. మరి కొంతమంది పురుషుల జీవితాల్లో భార్యలే ముళ్ళు, కంచత్ర ముళ్ళు. వాళ్ళు గుచ్చుతానే ఉంటారు. బయట గుచ్చుతారు, లోపల గుచ్చుతారు, ఎక్కడెక్కడో గుచ్చుతారు. ఎక్కడ గుచ్చుతున్నారో తెలియకుండా గుచ్చుతుంటారు. అన్ని రకాలుగా బాధలు పెడుతూనే ఉంటారు. ఇటు అనుకుంటాడు, ఈరోజు కాకపోతే రేపైనా మారద్దలే, రేపు కాకపోతే ఎల్లుండి మారద్దలే, తర్వాత మారద్దలే, చూద్దాంలే అనుకుంటాను. ఇంకా మారే క్యాండిడేట్ కాదు అక్కడ. అందుకే మిద్దె మీద మూల ఉండడం మేలట, పిడకల గుడి పక్కన. పెద్ద ఇంట కాపురం చేయటం కంటే సొలొమోను ఏమన్నాడు? మిద్దెతో మూలన ఏసీ అది ఉండకపోయినా పర్లేదా బాబు? ఏసీ అక్కర్లేదు బాబు, ఏం అక్కర్లేదు బాబు. ఆ పిడకల గుడి పక్కన మూలన ఎలకలు ఉన్నా పర్లేదు, చుంచులు ఉన్నా పర్లేదు, దోమలు, ఈగలు అన్నీ ఉన్నా పర్లేదు, నల్లులు ఉన్నా పర్లేదు బాబు. ఆ మూలన ఒక పాత బత్త గుడ్డ వేసుకొని అక్కడ పడుకుంటూ పోతాను బాబు జీవితం అంతా అంటాడంట. అంత బాధ కింద ఉందంట. అందుకే దిగడంటాడు, మిద్దె దిగడట. కింద దిగితే దానికంటే ఎక్కువ బాధ ఉందని ఫీల్ అవుతాడు కాబట్టి నేను అక్కడే ఉండి. అలాంటి ముళ్ళు ఉంటారు కొంతమంది స్త్రీలు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఉన్నారు స్త్రీలు, మొగుడు మీద అన్ని రకాల కేసులు, అత్తగారి మీద కేసులు, మామగారి మీద కేసులు, ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆడపడుచుల మీద కూడా కేసులు పెడుతున్నారంట. ఆవిడ ఇక్కడ లేదు.
కానీ కేసు పెట్టి పడితే పోలా, రాసి పడితే పోలా అని రాసేస్తారు అంతే. అలాగా ఇంక ఈ జీవితాలు, ఈ పంచాయతీలు ఈ జన్మకి తెల్లారో ఇంకా ఎంతే, లైఫ్ లాంగ్ ఘటనే ఉంటాయి అవి. ముళ్ళు, భార్య అనే ముళ్ళు, భర్త అనే ముళ్ళు, పిల్లలనే ముళ్ళు. కొంతమంది జీవితాల్లో పిల్లలే ముళ్ళు. లేనప్పుడేమో లేరని ఏడుపు, పుట్టాకనేమో పుట్టకపోయి ఉంటే బాగుండరా బాబు అని ఏడుపు. లేనప్పుడేమో అయ్యో పాప గొడ్రాలు 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 అని ఏడుపు. పుట్టాకనో చిచ్చి. బిడ్డను కనే కంటే కొబ్బరి చెట్టుని పెంచుకోవడం మేలట. బిడ్డను కంటే ఏది మేలట? పెరట్లో కొబ్బరి చెట్టుని పెంచుకోవడం మేలట. ఎందుకంటేనట అది ఎదిగిన తర్వాత కొద్ది గొప్ప నీడనిస్తుంది, గూడిస్తుంది. ఆ కొబ్బరాకులతో చిన్న పందిరి వేసుకోవచ్చు, గూడిస్తుంది. దాహంగా ఉంది, ఎండనబడి వచ్చామంటే నీళ్ళు ఇస్తుంది, చల్లటి నీళ్ళు తాగొచ్చు. భోజనంలో చట్నీ చేసుకోవచ్చు. ఆ కమ్మలతో చలి మంట వేసుకోవచ్చు. అది చచ్చిపోయిన తర్వాత కట్టిగా కూడా ఉపయోగపడద్దట మనకి, నేను కాల్చడానికి. ఇన్ని రకాలుగా పనికొస్తుంది కొబ్బరి చెట్టు. ఒరే తాడి చెట్టు, ఎద్దులాగా ఎదిగావు, నువ్వు ఎందుకు పనికొస్తావురా నాకు? నువ్వు పుట్టినప్పుడే ఈ చెట్టును కూడా వేసానురా, మీ ఇద్దరిది ఒకటే వయసు, అదేమో ఇప్పటికీ నాకు ఉపయోగపడతానే ఉంది, నువ్వేమో ఇప్పటికీ నన్ను బాధ పెడతానే ఉన్నావు అన్నాడట ఒక తండ్రి ఒక కొడుకుతో. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటున్నారు, బిడ్డను కనేకంటే చెట్టును పెంచుకుంటే మేలాయే అని. అలాగ వాళ్ళ జీవితంలో ముళ్ళు ఎవరంటే పిల్లలే. కొంతమంది జీవితాల్లో ముళ్ళు, కొంతమంది జీవితాల్లో చిత్ర విచిత్రంగా ఉంటారు. మనం అనుకుంటాం తల్లిని తండ్రిని సన్మానించవలను అంటాం మనం, నిజమే, తప్పదు, అది సన్మానించాలి. కానీ కొంతమంది ఎక్కడో రేరుగా 90లో 10 మంది తల్లిదండ్రులు దొరుకుతుంటారు, పీడించుకు తినేస్తుంటారు పిల్లల్ని, కావాలని ఏడిపిస్తుంటారు. కొంతమంది ముసలాళ్ళు, తిక్క ముసలోళ్ళు అంటారు వాళ్ళని. ఏం ముసలోళ్ళు వాళ్ళు? తిక్కోళ్ళు. నిజం, అందరు తల్లిదండ్రులు ఒకలాగా ఉండరు. మంచిగా ఉండే తల్లిదండ్రులు ఉంటారు, తిక్కున్న తల్లిదండ్రులు ఉంటారు. తిక్క వాళ్ళకి ముసలి వయసు వచ్చేసరికి తిక్కొచ్చేది. ఇంకా తిక్కతోటి పిల్లల్ని ఏడిపిస్తుంటారు వాళ్ళు. రకరకాల ఏడుపులు, రకరకాల బాధలు పెట్టేస్తుంటారు. అప్పుడు అనుకుంటారు అనమాట, రింగో నన్ను చిన్నప్పుడు హాస్టల్ వేసావు కదా, వేసాము, నేను తీసుకెళ్ళినప్పుడు వృద్ధాశ్రమంలో వేస్తారని అంటాడు. అంటే చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేసినందుకు ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నాను? వృద్ధాశ్రమంలో వేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు అంటే అంత బాధ పెడుతున్నావు. ఒక ముసలాయన ఉంటాడట, కావాలని ఇంట్లో కక్కేస్తాడట, కావాలని ఇంట్లోనే 1కి 2కి వెళ్ళిపోతుంటాడు. నడవగలిగే స్థితిలో ఉండే పాపం. ఇంకా ఇంట్లో వాళ్ళు కడుక్కోలేక తుడవలేక, అదేందండి కొంచెం బాత్రూమ్కి వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళను, నేను ఇక్కడే వెళ్తాను, కడుగు. చిన్నప్పుడు నీకు అడగలేదా? ఇది ఎక్కడ దరిద్రం, చిన్నప్పుడు వాసన రాదు. ఇప్పుడు ఎద్దులో ఎదిగావు, పోనీ మంచం పట్టావంటే లేదు, తిరగలుగుతున్నావు కదా, తిరగలిగినా ఇక్కడే వెళ్తాను నేను, నువ్వే కడగాలంట. అంటే ఈ టైపు ముసలోళ్ళు, తిక్కోళ్ళు. మీరు ఎవరైనా అలాంటి తిక్కోళ్ళు అయితే తిక్కలా ఉండకండి, మారండి. లేకపోతే మీ పిల్లలు మళ్ళీ మంచోళ్ళు ఉండరు, రేపొద్దున ఎక్కడో పడేస్తారు తీసుకెళ్ళి. మనం కూడా మంచిగా ఉండాలి పిల్లలతో. పిల్లలు మన పట్ల ఎలా ఉండాలని కోరుకుంటామో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు అన్నాడు. తండ్రులకు కూడా చెప్పాడు దేవుడు, పిల్లలారా మీ తల్లిదండ్రుల విషయంలో సన్మానించండి. తల్లిని తండ్రిని ఏం చేయండి? సన్మానించండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఏమి రేపకండి? కోపం రేపకండి. కోపం రేపకుండా వాళ్ళని ఏం చేయండి? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచండి. మీరు కోపం రేపొద్దు, వాళ్ళు మిమ్మల్ని సన్మానించాలి. సో తల్లిదండ్రుల్లో కూడా తిక్కోళ్ళు ఉంటారు, పిల్లల్లో కూడా తిక్కోళ్ళు ఉంటారు. అదో రకం ముళ్ళు అనమాట. అంటే వీళ్ళకి పిల్లల ముళ్ళు అయితే వాళ్ళకి తల్లిదండ్రుల ముళ్ళు కదా. అలాగా ఒక్కొక్కడు ఒక్కో ముళ్ళుతో ఉన్నాడు ఇక్కడ. ఎవరు ఏ ముళ్ళుతో బాధింపబడుతున్నారో నాకు తెలీదు. ఒకరికేమో అప్పుల ముళ్ళు ఉండొచ్చు, ఒకరికి రోగాల ముళ్ళు ఉండొచ్చు, ఒకరికి ఇంటి పక్కన ముళ్ళు ఉండొచ్చు, ఒకరికి ఇంటి ముందు ముళ్ళు ఉండొచ్చు, ఒకరికి బంధువుల ముళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళ స్నేహితుల ముళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళేమో సంతకాలు పెట్టి ముళ్ళు అయిపోవచ్చు. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఎవరికేం పెట్టకండి, సంతకాలు పెట్టకండి. అది ఉరితాడు. సరదాకి సంతకం పెట్టావా, మెడలో ఏం వేసుకున్నట్టు? సరదాకి సంతకం పెడితే మెడలో ఏం వేసుకున్నట్టు? ఉరితాడు వేసుకున్నట్టు. ఇంకంతే. ఆడు పోతాడు, ఎడిపోతాడో తెలీదు. సంతకం పెట్టిన పాపానికి నిన్ను చింతకాయ పచ్చడి చేస్తుంటారు వచ్చి. నువ్వు ఆడికిలా పోలేవు, అలాగని ఇవ్వలేవు కదా. అందుకే ఎప్పుడు కూడా తొందరపడి ఏం పెట్టద్దు. అదే బైబిల్ చెప్తుంది, తొందరపడి ఎవనికి నీ అచ్చి ఉండవద్దు, ఎవనికి చేతిలో చెయ్యి వెయ్యవద్దు. చాలా స్పష్టంగా చెప్పాడు సామెతల గ్రంథంలో, తొందరపడి ఎవనికి జామీన్ ఉండకో, తొందరపడి ఎవరికి అచ్చి ఉండకో, ఎవడి చేతిలో తొందరపడి చెయ్యకు. వేసావా
ముళ్ళై కూర్చుంటాడు. ఇక ఆ ముళ్ళు నిన్ను జీవితాంతం ఆ ముళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు తిన్నది లేదు, ఏడ్చింది లేదు, సరదాగా సంతకం పెట్టావు. ఎలా పెట్టావు సంతకం? సరదాగా సంతకం పెట్టావు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? చాలా పెద్ద ఇబ్బంది అయింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీకు ఎలాంటి ముళ్ళుందో మరి నాకైతే తెలీదు. అది నీ అస్వస్థత కావచ్చు, నీ శరీరంలో ఆరోగ్యం లేకపోవడం కావచ్చు, లేదా నీ కుటుంబంలో శోధన కావచ్చు, అది వ్యక్తిగతమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, మరో రకమైనది కావచ్చు. కానీ ఏ శోధనైనా నువ్వు ధైర్యంగా నిలబడు, మంచు వలె కరిగిపోవునుగాక. అది మంచు వలె కరిగిపోతుంది. నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుణ్ణి ఒకటే అడుగు, తండ్రి ఈ శోధనను ఎదుర్కోగలిగే శక్తిని ప్రభువా అని అడుగు. ఏమడగలే? ప్రభువా ఈ శోధనను ఎదుర్కోగలిగే శక్తిని తీసేయమని అడుగుతారు చాలా మంది తెలియక. తీసేయమంటే పోవాయి కొన్ని, తీసేయమని అడగకూడదు. ఏమడగాలి? దీన్ని జయించగలిగే శక్తిని, పోరాడగలిగే శక్తిని, ఎదుర్కోగలిగే శక్తిని ప్రభువా ఈ శోధనను ఎదుర్కోగలిగే శక్తితో నన్ను నింపు అని అడగాలి. అంతే తప్ప తీసే అంటే అవ్వదు. పరీక్ష లేకుండా జయించి వేస్తారు అనాలా? పరీక్షల్లో పాస్ అవ్వగలిగే జ్ఞానం నేర్చుకునేలా శక్తిని ఇవ్వండి అని అడగాల? ఏమడగాలి చెప్పండి? టీచర్ గారితో మాట్లాడేటప్పుడు, టీచర్ గారు బాగానే చదువుకుంటున్నాం కదండి, మరి పరీక్షలు పోవాలేటండి మాకు? ఇప్పుడు మానకుండా బడిలోకి వచ్చేస్తామండి. ఇంకేంటి 365 రోజుల్లో ఎన్ని రోజులు రమ్మంటే అన్ని రోజులు మానకుండా ఎక్కడికి వచ్చేస్తామండి? బడిలోకి వచ్చేస్తామండి, స్కూల్కి వచ్చేస్తామండి. కానీ ఆ పరీక్షలు మాత్రం కొంచెం స్కిప్ చేసేయండి అంటే అప్పుడు టీచర్ గారు ఏమంటారు? చెప్పండి టీచర్ గారు? పరీక్షలు స్కిప్ చేయటం కుదరదు బిడ్డ. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? స్కూల్కి రావడం ఎంత ఇంపార్టెంటో పరీక్ష రాయడం కూడా అంత ఇంపార్టెంట్. అలాగే క్రైస్తవ జీవితంలో శోధనలు రావడం అంత ఇంపార్టెంట్. వస్తాయి, ఎదుర్కో. వస్తాయి, ఏ రూపంలో అయినా రావచ్చు, శోధన. ఆ శోధనను ఎదుర్కొనే మార్గాన్ని అన్వేషించు, తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని సంపాదించు, దానిని ఓడించగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకో. ఇంతేనా, ఇంకేమైనా ఉందా అని అడగగలిగే స్థాయిలో నిలబడాలి. నువ్వు భయపడే కొలది నిన్ను అపవాది బెదిరిస్తానే ఉంటాడు. అపవాదికి బెదిరిపోకూడదు, అపవాదినే ఏం చేయాలి? ఎదిరించాలి. అది భక్తి జీవితం అంటే, అది భక్తి జీవితం. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిచ్చింది. ఎన్ని శోధనలైనా, ఎన్ని వేదనలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా సరే, ఎలాంటి శత్రువులు కళ్ళ ముందు నిలబడినా సరే ధీటుగా ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో, గట్టిగా సమాధానం చెప్పు. చెప్పుతో కొట్టినట్టు ఉండాలి. అపవాదికి నీ సమాధానం, దుష్టుడికి నీ సమాధానం. నువ్వు ధైర్యంగా నిలబడ్డమే అక్కడి నీ సగం విజయం. మీరు బెదరకుండుట అన్నాడు, స్పష్టమైన సూచనట. మీరు బెదరకుండుట, వారికి ధీటుగా మీరు నిలబడి బెదరకుండడం, అది స్పష్టమైన సూచన అంటాడు. సో మీరు బెదిరిపోవద్దు, కృంగిపోయినా బెదిరిపోయినా ఓడిపోతారు. దేవుడు పరీక్ష పెడతాడు సుమా. ఈ జీవితంలో అది 100 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, ఎన్నేళ్ళైనా కావచ్చు. నీకున్న జీవితంలో పరీక్ష లేకుండా కుదరదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి 100 ఏళ్ల వయసులో కొడుకునిచ్చాడు. ఈ 100 ఏళ్ల పాటు పిల్లల్ని ఇవ్వకుండా పరీక్షించాడు. 100 ఏళ్ల పాటు ఏం చేశాడు? పరీక్ష. పిల్లలు ఇవ్వకుండా పరీక్షించాడు. 100 ఏళ్ల తర్వాత కొడుకునిచ్చి పరీక్షించాడు. చూసారా? 100 ఏళ్ల పాటు పరీక్ష ఎలా జరిగింది? పిల్లలు లేకుండా జరిగింది. 100 ఏళ్ల తర్వాత పరీక్ష ఎలా జరిగింది? కుమారునిచ్చి జరిగింది. ఇప్పుడు కుమారునిచ్చి మళ్ళీ ఇచ్చేయమంటున్నాడు. కుమారునిచ్చి, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ఇచ్చేయి. పరీక్ష. ఇప్పుడు నేను ఇవ్వనంటే ఫెయిల్ అయిపోయాడు, అంతే కదా? నేను ఇవ్వనంటే ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోయినట్టు. ఇచ్చేస్తానని ముందుకు వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. దేవుడు పాస్ చేశాడు. అబ్రహాము నువ్వు చాలా గ్రేట్ అన్న, వద్దు నీ కొడుకొద్దు, నా కొడుకుని ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము
దేవుడు తనకు పెట్టిన ప్రతి పరీక్షలో పాస్ అవుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు తన జీవిత కాలంలో. మరి నీ జీవిత కాలంలో దేవుడు నీకు పరీక్ష పెడతాడా పెట్టడా? ఏమన్నా మొద్దు విద్యార్థి ఏంటి? నువ్వు కూడా సమర్థురాలివే, నువ్వు కూడా సమర్థుడివే, నువ్వు కూడా పరలోకానికి అర్హుడివే, నువ్వు కూడా నీతి కిరీటాన్ని జీవ కిరీటాన్ని సొంతం చేసుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన గనుడివి, నీకేం తక్కువ లేదు. నువ్వు కూడా సమర్థుడివి, సమర్థురాలివి. నీకు కూడా పరీక్ష పెట్టాలి. పరీక్షకు అర్హురాలివి నువ్వు, అర్హుడివి నువ్వేం తీసిపోలేదు. నువ్వేం తక్కువ వాడవో తక్కువ దానవో కావో. నేను ఒకటే మాట చెప్తాను, నిన్ను ఎవడైనా తక్కువ వాడు తక్కువది అంటే ఒకటే మాట చెప్పు, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. నేను తక్కువ వాడను గాను తక్కువ దానను కాను, సర్వోన్నతుడైన దేవుని కుమారుడను, ఆయన కుమార్తెను. ఘనురాలివి నువ్వు, ఘనుడివి నువ్వు. నీకు పరీక్ష పెట్టాలి. అబ్రహాముకు పరీక్ష పెట్టిన దేవుడు నీకు పరీక్ష పెడతాడు. 100 ఏళ్ల పాటు పిల్లలే లేరు. ఇదేం జీవితం అండి బాబు, ఇంత గొప్ప బతుకు ఒక బిడ్డకు నోచుకోలేదా నేను అని అన్నాడు. ఇటు ఎప్పుడైనా ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, దాసదాసి జనాంగాలు ఉన్నారు, వీరత్వం ఉంది, శూరత్వం ఉంది, యుద్ధం చేసి గెలవగలిగే సామర్థ్యం ఉంది, కానీ ఒక బిడ్డకు నోచుకోలేకపోయాను, ఇదేం బతుకయ్యా అన్నాడా? అనలేదు. పరీక్షను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాడు. 100 ఏళ్ల ముందు పరీక్ష, 100 ఏళ్ల తర్వాత పరీక్ష. అన్ని పరీక్షల్లో గెలిచాడు కాబట్టి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అర్థమైందా? అబ్రహాముకు పరీక్ష జరిగింది, అలాగే సౌలుకు కూడా పరీక్ష జరిగింది. ఇది ఒక వింత పరీక్ష. గాడిద కోసం ఎత్తుక్కుంటున్నాడంట. రాజు కొడుకేం కాదు అతను. గాడిదలు తప్పిపోతే అయ్యో మా గాడిద పోయిందని ఎత్తుక్కుంటున్నాడు. అలా వెతుక్కునే సౌలుకి దేవుడు పరీక్ష పెట్టాడు. రాజును చేసి పరీక్ష పెట్టాడు. రాజు అయ్యాక పరీక్ష పెట్టాడు. మరి రాజు అయ్యాక పరీక్ష పెడితే ఇతనేమనుకున్నాడు, ఇంకా రాజు అయిపోయిన కదా ఏ పరీక్ష ఉండదు అనుకుంటున్నాడు. స్కూల్లో 10th పాస్ అయిపోతే పరీక్ష ఉండదు, ఇంటర్ పాస్ అయిపోతే పరీక్ష ఉండదు, ఉద్యోగం వచ్చేస్తే పరీక్ష ఉండదు. అమ్మయ్య గుండెల మీద చేసుకుని ఇంక ఉద్యోగం వచ్చేసింది కాబట్టి జీవితకాలం అంతా పాలు పిండుకున్నట్టు జీతం పిండుకోవటం, ఇంకేం ఉండదు, పరీక్ష ఉండదు. కానీ దేవుని సన్నిధిలో అలా కాదు. నువ్వు చచ్చిపోయే ఆఖరి క్షణం వరకు కూడా పరీక్ష ఉంటుంది. అర్థమైందా? స్కూల్లో ఉద్యోగం వచ్చేస్తే పరీక్షలు అయిపోయినట్టు అక్కడితో. స్కూల్ విద్యలో ఉద్యోగం వచ్చిన పిదప పరీక్షలతో నీకు సంబంధం లేదు. కానీ దేవుని సన్నిధిలో జీవితకాలం అంతా నీకేముంటుంది? పరీక్ష ఉంటుంది. నువ్వు పరలోకం పోయేంత వరకు, నీతి కిరీటాన్ని సొంతం చేసుకునేంత వరకు, జీవ కిరీటం నీ తల మీద పెట్టేంత వరకు, ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చునేంత వరకు నీకు దేవుని సన్నిధిలో పరీక్ష ఉంటూనే ఉంటుంది. ప్రతి పరీక్షలో గెలవగలిగిన వాడే స్థిరమైన విశ్వాసి, నిజమైన విశ్వాసి. ప్రతి పరీక్షలో నువ్వు గెలవాలి. ఎప్పుడైతే పరీక్ష పెట్టాడో సౌలు ఓడిపోయాడు. నేను రాజుని అయిపోయాను కదా, ఇంకెక్కడికి పోదనా స్థానం అనుకున్నాడు పిచ్చోడు. దేవుడు తలుచుకోండి ఎంతసేపు. రాజుని భేదం చేయగలడు, భేదని రాజుని చేయగలడు. పరీక్ష పెడతాడు, ఓడిపోతే తీసేస్తాడు, గెలిస్తే పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు మీరున్న స్థానంలో నుంచి మిమ్మల్ని దించేయాలనుకుంటే దేవుడికి ఎంతసేపు చెప్పండి? మీరు చెప్పండి, వాక్యం వింటున్న వాళ్ళందరూ. మీరున్న స్థానంలో నుండి దించేయాలనుకుంటే దేవుడికి ఎంతసేపు? క్షణం పట్టదు, క్షణం అంతే. అదే మీరున్న స్థానంలో నుండి మిమ్మల్ని ఇంకా హెచ్చించాలనుకుంటే ఎంతసేపు? క్షణం పట్టదు ఆయనకి. హెచ్చించి వాడవు నీవే, తగ్గించి వాడవు నీవే, పుట్టించి వాడను నేనే, మృతి నొందించి వాడను నేనే అన్నాడు ఆయన. కాబట్టి సౌలు పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. రాజును కదా, ఇంక నాకు ఏం అవదు అనుకున్నాడు, ఫెయిల్. ఇశ్రాయేలీయుల్ని కూడా దేవుడు 40 సంవత్సరాల పాటు పరీక్షిస్తూనే ఉన్నాడు. మన్నా కూడా పరీక్షలో భాగం, అదొక క్వశ్చన్ పేపర్. అది ఈరోజు ఏరుకోండి, రేపటికి దాచుకోండి, కానీ రేపు ఏరుకోకండి, దాచుకున్నది ఉండదు. సేమ్ ప్రొడక్ట్ పైనుంచి వస్తుంది మన్న. అది నిన్నటిది ఈరోజుది ఒకలాగే ఉంటుంది, కానీ నిన్నటిదేమో నిల్వ ఉంది, ఈరోజుది నిల్వ ఉండదు. అర్థమైందా? ఏ రోజుది ఆ రోజే కూర్చుకోండి. విశ్రాంతి దినానికి ముందటి రోజు మాత్రం నిల్వ ఉంటుంది, తర్వాత ఉండదు, పాడైపోద్ది. ఇదేం వింత పరీక్ష. అయినా కూర్చుకున్నారట దౌర్భాగ్యులు. ఉండదురా, పాడైపోద్దురా అన్న కూడా ఏం చేశారట? కూర్చుకున్నారు. అంటే ఏ రోజు ఆ రోజు ఇస్తున్నా కూడా వీళ్ళు ఏం చేశారు?
పోగేశాడు. వద్దన్నా కూడా సౌలు ఏం చేశాడు? తెచ్చిపెట్టి లోపల దాచాడు. దాచి మళ్ళీ ఏం చెప్తున్నాడు? నీకోసమే అంటున్నాడు. దేవుణ్ణి ఎలా మోసం చేయగలడు? అంతే కదా, నీకోసమే తెచ్చి దాచాను అంటున్నాడు. తప్పు. అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసెను అన్నాడు. అంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు, నిన్ను వదిలేసాడు ఆయన. యెహోవా నిన్ను ఎడబాసెను. ఫెయిల్. ఇశ్రాయేలీలు కూడా ఫెయిల్. పరీక్షల్లో ఫెయిల్ అవుతూ వచ్చారు కాబట్టి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఫెయిల్. అననీయ సప్పిరా ఫెయిల్. సంఘం అందరికీ జరుగుతుంది పరీక్ష, వాళ్ళ ఒక్కరికే కాదు. సంఘం అందరికీ జరుగుతుంది పరీక్ష. పరీక్షలు అందరూ గెలుస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మోసగించుటకు మిమ్మల్ని ఎవడు ప్రేరేపించాడు అన్నారు దేవుడు పేతురు ద్వారా. వీళ్ళు ఏం చేశారంటే తమకున్న దాంట్లో దాచేసుకుని సంఘాన్ని మోసగించాలని చూశారు. ఇప్పుడు దాచుకున్నది ఎక్కడిది, తెచ్చింది ఎక్కడిది, ఇచ్చింది ఎక్కడిది? ఇది అంతా దేవుడిది కదా. అసలు ఇచ్చింది ఎవరు? అననీయ సప్పిరాకి ఆస్తి. చెప్పండి, అననీయ సప్పిరాకి ఆ ధనాన్ని ఇచ్చింది ఎవరు? మీరు చెప్పండి, మీ అనుభవాల్లో నుండి చెప్పండి. అననీయ సప్పిరాకి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. సౌలుకి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అబ్రహాముకి కొడుకునిచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇశ్రాయేలుకి మన్నా కురిపించింది ఎవరు? దేవుడే కదా. మరి ఈరోజు మీకు కలిగి ఉన్నదంతా మీకు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. దేవుడే. ఆ రోజు అననీయ సప్పిరాకి ఇచ్చింది కూడా దేవుడే. వాళ్ళు వెదజల్లి అభివృద్ధి పొందగలిగే స్థితిలో దాచుకొని ఉన్నదంతా కోల్పోయారు. చివరికి ప్రాణాన్ని కూడా కోల్పోయారు. అందుకే అన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతల గ్రంథం అనుకుంటాను అన్నమాట. వెదజల్లి అభివృద్ధి పొందారట వాళ్ళు. అననీయ సప్పిరతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వెదజల్లి ఏం పొందారు? అభివృద్ధి పొందారు. కానీ వీళ్ళు మాత్రం దేవుణ్ణి మోసగించాలని చూశారు. అది పరీక్ష అన్న సంగతి గుర్తించలేకపోయారు పిచ్చోళ్ళు. దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, మేము ఇస్తామా ఇవ్వవా అని. మేము ఇవ్వకుండా దాచుకుంటాము అనే పరిస్థితి వస్తే ఆయన మమ్మల్ని శిక్షిస్తాడు. ఇది పరీక్షలో భాగం. ఒకప్పుడు మాకు ఏమీ లేదు, ఇప్పుడు దేవుని వల్ల సమస్తం కలిగింది. ఇప్పుడు దేవుని వల్ల సమస్తం కలిగిన తర్వాత మేము దేవుణ్ణి మోసం చేసే స్థితిలోకి ఎదిగితే ఇది దేవుడు సంతోషించే ప్రక్రియ కాదు. ఒకప్పుడు మేము ఇలా లేవు, కానీ ఇప్పుడు కొత్త పొంతలు దొక్కాం. ఒకప్పుడు దేవుని మోసం చేయలా. దేవుని మోసం చేయకుండా ఒక మంచి పద్ధతిలో కట్టుబాటుకు లోబడి, సంఘ క్రమానికి లోబడి, ఆయనకు ఇచ్చి, ఆయన పనికి ఇచ్చి మేము ఆశీర్వదింపబడ్డాం. కానీ ఇప్పుడు వేరే మార్గాన్ని వెతుక్కుంటున్నాం, వేరే దారుల్లో పోతున్నాం. అననీయ సప్పిరా దీన్ని గుర్తించలేకపోయారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఒకప్పుడు వాళ్ళకి ఆ స్థితి ఎందుకు కలిగిందంటే దేవుని వల్లనే కలిగింది. దేవుడు వారికి సమస్తాన్ని ధారాదత్వం చేయటం వల్ల కలిగింది. ఇప్పుడు సంఘమంతా దేవుని మాటకు విధేయులై ముందుకు కదులుతున్న తరుణంలో వీళ్ళు మాత్రం దేవుని మాటకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు కలిగినది మొత్తం మాది అనుకునే భ్రమలో బ్రతికారు. అబ్రహాం అలా అనుకోలేదు కాబట్టి గెలిచాడు. అలా అనుకుని బిడ్డ నా బిడ్డ అని ఉంటే అబ్రహాం కూడా ఏమయ్యేవాడు? ఓడిపోయేవాడు. ఈ బిడ్డ నా బిడ్డ అని అబ్రహాం అనలేదు. దేవుని బిడ్డ అని గుర్తించాడు. సౌలు ఈ రాజ్యం నా రాజ్యం అనుకున్నాడు, మూర్ఖుడు. ఈ రాజ్యం నా రాజ్యం కాదు, ఈ రాజ్యం నాకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన నన్ను రాజుగా చేశాడు కాబట్టి గాడిదలు మేపుకుని నేను ఈరోజు రాజునయ్యాను. లేకపోతే నేనెందుకు రాజునవుతానన్న విచక్షణ, ఇంగిత జ్ఞానం సౌలు కోల్పోయాడు కాబట్టి మరలా తిరిగి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితికి తీసుకొచ్చేసాడు, కింద కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలీలు కూడా ఈ స్థితి మాకు ఎలా కలిగిందని ఆలోచించుకోలేకపోయారు. ఈ స్థితి మాకు ఎలా కలిగింది, ఈ సామర్థ్యం మాకు ఎలా కలిగింది, మాకు మన్నా ఎందుకు కురుస్తుంది, మా చెప్పులు ఎందుకు అరిగిపోవట్లేదు, మా బట్టలు ఎందుకు మాసిపోవట్లేదు, మాకు పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం, 40 ఏళ్ల పాటు ఇంత పైనేమో హీటర్ పెడుతున్నాడు, కిందేమో ఏసీ పెడుతున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మమ్మల్ని నడిపిస్తున్నాడు, పూరేళ్ళు, ఆకులు, కూరలు, రకరకాల వాటితో మమ్మల్ని పోషిస్తున్నాడు, మాంసం అంటే మాంసం పెడుతున్నాడు.
ఇన్ని విధాలుగా దేవుడు సహాయపడుతున్నప్పుడు ఇదంతా నాదా దేవునిదా, ఇదంతా నాదా దేవునిదా అని ఇంగిత జ్ఞానం ఇశ్రాయేలీయులకు కలగలేదు. మోసం చేద్దామని చూశారు. అదే మాదిరిగా అననీయ సప్పీరా పరీక్షలు ఏమయ్యారు? ఓడిపోయారు. అందుకే ఎప్పుడు తమకు కలిగినది తనదని అనుకోనలేదన్నాడు దేవుడు. వారెవరు కూడా సంఘమట తమకు కలిగినది తమదని అనుకోలేదంట వాళ్ళు. కానీ అననీయ సప్పీరా ఇదంతా మాది అనుకున్నారు. దాచేసుకుందామని చూశారు, దోచేద్దామని చూశారు. ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకున్నప్పుడు ఆ గుండెల మీద జేబు ఉంటుంది. ఆ జేబు మీద చేసుకున్నప్పుడు, లేదా ఇంట్లో బీరువా మీద చేసినప్పుడు, లేదా నీ ఫోన్పే మీద గూగుల్ పే మీద చేసినప్పుడు నీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి తెలుసా? నా దగ్గరున్న ఏ ఒక్క రూపాయి నాది కాదు, నా దేవుడు నాకు ఇవ్వగా ఇది నాకు కలిగింది. నా దేవుడు ఇవ్వకపోతే ఏ ఒక్క రూపాయి నా దగ్గరికి రాదు. ఈరోజు నేను ఏది కలిగి ఉన్నానో అది నా తండ్రి వలన నేను కలిగి ఉన్నాను, నా దేవుని వలన నేను కలిగి ఉన్నాను అనే విజ్ఞత ప్రతి హృదయంలో ఉండాలి. అది కోల్పోయారు కాబట్టి అననీయ సప్పీరా నష్టపోయారు. దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చేయాలి, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది విశ్వాస లక్షణం. విశ్వాస లక్షణం ఏమిటి? దేవుడు ఇమ్మన్నప్పుడు ఇచ్చేయాలి, దేవుడు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకోవాలి. అది విశ్వాస లక్షణం. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, దేవుడు ఇమ్మన్నప్పుడు మాత్రం దాచుకున్నారు, దోచుకున్నారు, అబద్ధం చెప్పారు, చిల్లరేద్దామని చూశారు, మోసగిద్దామని చూశారు, ఏదైనా అడుక్కునే వాళ్ళ ట్రీట్ చేద్దామని చూశారు. అప్పుడు అడుగుతున్నాడు పేతురు, నువ్వు భూమిని అమ్మినవేళ ఇంతేనా ఇంతేనా అంటే అయ్యో ఇంతే అన్నాడు. అబద్ధం. అరే దేవుడు నీకు ఇచ్చినప్పుడు తీసుకున్నావు. ఆ భూమి ఎవరిది? దేవునిది. ఆకాశము భూమి సమస్తానికి సృష్టికర్త ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నావు, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఒక చెలరోళ్ళ చూసావు, చేతిని బిగించావు, వెనక్కి లాగావు, మోసం చేసావు, పరీక్షలో ఏమయ్యావు? ఫెయిల్ అయ్యావు. ఆయన ప్రేరేపిస్తాడు, మనసును ప్రేరేపిస్తాడు. ఇస్కరియోతు మనసును కూడా దేవుడు ప్రేరేపించాడు. ఇస్కరియోతు కూడా లోబడలేదు. అలాగే అననీయ సప్పీరా మనసును కూడా దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయన ఏం విడిచిపెట్టాడు. తప్పు చేస్తున్నామన్న భావన వచ్చిన వెంటనే నీ మనసులోకి ఆయన ఆత్మ వచ్చి హెచ్చరిక జారీ చేస్తాడు. తప్పిది, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు వెళుతున్న మార్గం తప్పు అంటాడు. కానీ ఈ మొండి హృదయం దాన్ని తొక్కేసి తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మీ జీవితం అనే పరీక్షలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుని మార్గాల్లో నడవండి. మీరు ఫెయిల్ అవ్వరు, మీరు ఇంకా హెచ్చింపబడతారు. ఎందుకంటే మనం ఒక్క చిన్న సూత్రం అర్థమైతే చాలు మన జీవితానికి. చిన్న సూత్రం అదేంటి చెప్పనా? దేవుని వలననే సమస్తము కలుగుతోంది. ఆయనను మోసగించకుండా ఆయనకు లోబడి జీవిస్తే అశ్వతంగా మిగిలిపోతుంది. పీల్చుకున్నాం, వదిలేసాం. ఎవడమ్ముతున్నాడు, ఎవరి దగ్గర కొనుక్కుంటున్నాం, అది ఎక్కడి నుంచి వస్తుంది? వదిలేసాం. ఎవడమ్ముతున్నాడు, ఎవరి దగ్గర కొనుక్కుంటున్నాం, అది ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఈ ఊపిరి ఆయన ఇచ్చింది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మనం ఆయనకు వ్యతిరేకంగా జీవించడం ఎప్పుడూ మంచిది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, శోధనను ఎదిరించాలి, శోధనను జయించాలి అని అంటే సంపూర్ణంగా దేవునికి లోబడి విధేయత కలిగి ఆయన ఇప్పటి వరకు మీతో ఏదైతే మాట్లాడారో ఆయన వాక్యం ద్వారా దాన్ని హృదయంలో భద్రం చేసుకుని దాంతో మీ మనస్సును రీఛార్జ్ చేయండి. మీ హృదయాన్ని ఛార్జింగ్ ఎక్కించి ఓ తండ్రి నాతో మాట్లాడావు ప్రభువా, నీవు మాట్లాడిన దాని ప్రకారంగా ఇక మీదట నా అడుగులు ముందుకు కదులుతాయి, నా బ్రతుకు సాగుతుంది, నా జీవితం ముందుకు వెళుతుంది. నీకు వ్యతిరేకమైన ఏ ఆలోచన నా బ్రతుకులోనికి రాకుండును గాక. చెప్పండి అలాగా. నీకు వ్యతిరేకమైన ఏ ఆలోచన నా బ్రతుకులోనికి రాకుండును గాక అని చెప్పండి. ఖచ్చితంగా దేవుని శక్తి, దేవుని కాపుదల, దేవుని కృప ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థితిని మనం పొందుకోబోతున్నాం, మరింత ఉన్నతమైన స్థితిలోనికి మనం ఎదగబోతున్నాం, మరింత గొప్ప కార్యాలు మన ప్రభువు వల్ల మన జీవితంలో మనం చూడబోతున్నాం. దేవుడటి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని గెలిపించునుగాక, విజయోత్సవముతో మిమ్మల్ని ఊరేగించునుగాక, ఆయన సర్వ సమృద్ధి గల స్థితిలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. తల్లో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
సంఘమంతటిని సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డల్ని అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి రప్పించారు. వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. మేలైన స్థితిలో మీ పిల్లల్ని నిలువబెట్టి నడిపించండి ప్రభా. మీ కృప, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. అలాగే అనేక ప్రాంతాల నుండి లైవ్ ద్వారా ఈ సత్యమును విని వీక్షించిన పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. వారిని, వారి కుటుంబాల్ని మీ కృపలో, మీ కాపుదలలో నిలబెట్టండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి శోధనను జయించగలిగే శక్తినివ్వండి, బలాన్నివ్వండి. ఏ విధమైన శోధన మీ పిల్లల్ని ఆవరించిందో మాకు తెలీదు ప్రభువా. ప్రతి విధమైన శోధనలో నుండి మీ పిల్లల్ని విడిపించండి తండ్రి. దానిని ఎదుర్కోగలిగే శక్తినివ్వండి, బలాన్నివ్వండి. జయించగలిగే సహనాన్ని ఇవ్వండి, పోరాడగలిగే బలాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. మీ ఓర్పు, మీ సహనం మీ పిల్లల హృదయాలలో ఉంచండి ప్రభా. వారి ఇంకా గొప్ప స్థితిలోనికి ఎదుగునట్లు, వారి పిల్లలు దీవించబడినట్లు, వారి ఆశీర్వదింపబడినట్లు ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి, నిలబెట్టండి. ప్రతి కుటుంబంలో గొప్ప వెలుగులు నింపండి. వారు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి స్థితిలో మీరే తోడుగా ఉండండి తండ్రి. వారి చదువుల్లో, వారి యొక్క ప్రభా అన్ని విషయాల్లో, వారి కుటుంబ విషయాల్లో మీరే తోడుగా ఉండండి. దయగల దేవా, మీ కాపుదల దయచేయండి. అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి మీ పిల్లల శిరస్సు మీద మీ దీవెనలు కృమ్మరించండి. వారి తలలకు పైగా మీ దీవెనలు ప్రకాశింపచేయండి. ఎత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపజేయండి. ఎన్ని దేశాల్లో నుండి, ఎన్ని ప్రాంతాల్లో నుండి మీ వాక్యం వింటున్నారో ప్రభా, పిల్లలందరి కుటుంబాల్లో వెలుగులు నింపండి. వారి జీవితాన్ని బలపరచండి. మరి ముఖ్యంగా వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. దయగల ఈ సత్యాన్ని ఇంకా అనేకులకు విస్తరింపజేయుటకు మీ పిల్లల్ని వాడుకోండి సాధనాలుగా. అవును ప్రభా, ఈ వాక్యం వలన మేము దీవించబడ్డాం, ఇక మరింక మంది దీవించబడాలన్న ఆశతో మీ పిల్లలు వారికి సత్యమును పంచినప్పుడు ఆ సత్యమును బట్టి వారు అతిశయించి వారు జాగరూకులై జాగ్రత్త పడి ముందుకు కదలడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవరి శోధన ఎలాంటిదో మాకు తెలీదు. ఒక్కొక్కరి శోధన ఒక్కో విధమైనది. ప్రతి విధమైన శోధనలో నుండి మీ పిల్లల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధిలో, బాధలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో మీరు తోడుగా ఉండి మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో మీ పిల్లల ప్రార్థన ఆలకించి ప్రార్థనకు సరి అయిన జవాబు అనుగ్రహించమని, పరలోకపు జవాబుతో మీ పిల్లలను తృప్తిపరచమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించి సంఘమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ప్రభా వారిని మీ దయగల హస్తాల క్రింద భద్రపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థనకు జవాబు, పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.